పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ గానీ, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని గానీ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పీసీఓడీ అన్నా, పీసీఓఎస్ అన్నా ఒకటేనండి. సో, ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే ముఖ్యంగా మీసాలు, గెడ్డాలు అండ్ సైడ్ లాక్స్ మీద హెయిర్ ఎక్కువగా గ్రో అవ్వటము, యాక్నే ఉండటము అండ్ బరువు పెరగటము ఇవన్నీ జరుగుతా ఉంటాయి. వీటితో పాటు అల్ట్రాసౌండ్‌లో గనక చిన్ని నీటి బుడగలు గనక ఉన్నట్టయితే దాన్ని పీసీఓఎస్ అని మనం పరిగణిస్తామనమాట. సో, ముఖ్యంగా ఏంటి అంటే ఈ పీసీఓఎస్ అనేది 2 రకాలు. కొంతమందిలో ఏంటంటే సన్నంగా ఉండే ఆడవాళ్ళల్లో పీసీఓఎస్ రావటం ఒక రకమైతే, లావుగా ఉండే ఆడవాళ్ళల్లో కూడా పీసీఓఎస్ రావటం అనేది చాలా తరచుగా చూస్తూ ఉంటాం. థిన్ పీసీఓఎస్ ఏదైతే అంటున్నానో దాన్ని కొంచెం ట్రీట్ చేయటం గానీ, డయాగ్నోస్ చేయటం గానీ కొంచెం కష్టతరకము. అండ్ దానికి గల కారణాలనేది ఇన్ డీటెయిల్‌గా మనం వెళ్ళవలసి ఉంటుంది. అలా కాకుండా ఏంటి అంటే బీఎంఐ అంటే బీఎంఐ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే వెయిట్ ఇన్ కేజీ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ప్రకారంగా మీరు బాడీ మాస్ ఇండెక్స్ గనక క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 18-25 మధ్యలో ఉంటే దాన్ని నార్మల్ బీఎంఐగా పరిగణిస్తాం. అలా కాకుండా 18 కన్నా తక్కువ ఉంటే దాన్ని లో బీఎంఐ ఆర్ మాల్ న్యూట్రిషన్ అని గానీ, 25 కన్నా ఇంకెక్కువ ఉంటే దాన్ని ఒబెసిటీ గానీ, ఓవర్ వెయిట్ గానీ పరిగణిస్తామన్నమాట. సో, ముఖ్యంగా ఇలాంటి ఆడవాళ్ళల్లో ఏంటి అంటే పెరిఫెరల్‌గా ఉండే ఫ్యాట్ అనేది కొంతవరకు మన బాడీకి ఉపయోగపడి, ఆ ఎక్స్‌ట్రా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కింద మారుతూ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ అనేది కొంతవరకు మన బాడీలో ఉపయోగపడి మిగతా ఈస్ట్రోజన్ ఏదైతే ఉంటుందో అది టెస్టోస్టెరాన్‌గా మారుతుందనమాట. టెస్టోస్టెరాన్ అనేది మేల్ కైండ్ ఆఫ్ హార్మోన్. సో, ఈ మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా అంటే ఎక్కువ శాతంలో ఉండవలసిన శాతంలో కన్నా ఇంకెక్కువ శాతంలో ఆడ మనిషి శరీరంలో ఉందనుకోండి, డెఫినెట్‌గా కొన్ని సింప్టమ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ సింప్టమ్స్‌నే మనం పీసీఓఎస్ సింప్టమ్స్ అని గానీ, లేదంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఇవన్నీ కూడాను ఈ ఎక్స్‌ట్రా టెస్టోస్టెరాన్ వలన వస్తుందనమాట. సో, ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ వలన ఇక్కడ మనకి పీసీఓఎస్ వస్తుంది అని మనకు అర్థమైంది. సో, ఈ ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ గానీ, ఎక్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ గానీ తగ్గించాలి అనంటే బరువు తగ్గటం మాత్రమే దానికి పరిహారం. సో, యూజువల్‌గా ఏంటి అంటే మనం ఏదైతే హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తామో, ఆ హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చినంత వరకు బానే ఉంటుంది. అది ఆపిన వెంటనే కూడాను మళ్ళీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి మళ్ళీ మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో, దానికి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి అంటే బరువు తగ్గటం ద్వారా మనం పీసీఓఎస్‌ని చాలా మట్టుగా మనం అరికట్టవచ్చు. అట్‌లీస్ట్ మీరు 5-10% ఆఫ్ వెయిట్ లాస్ అయినా కూడాను మీకు పీసీఓఎస్ అనేది తగ్గుముఖంలో ఉంటుంది. అండ్ మీ సైకిల్స్ కూడా రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. సో, డెఫినిట్‌గా పీసీఓఎస్‌కి ముఖ్యమైన ట్రీట్మెంట్ అంటూ ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్.